ఈ బుల్లెట్ ఈ మనిషికి తగలడానికి 20 ఏళ్ళు పట్టింది. 1883లో కాల్చిన బుల్లెట్ 20 ఏళ్ల తర్వాత అదే మనిషికి తగిలింది. చాలా మందికి ఈ స్టోరీ నమ్మబుద్ధి కాలేదు, కానీ కథ నిజం. 1883లో ఆండ్రియన్ అబ్బాయి అండ్ మ్యాసిన్ అమ్మాయి ప్రేమలో పడ్డారు. కానీ ఆ అమ్మాయికి కొన్ని నెలల్లోనే బ్రేకప్ చెప్పాడు. దీంతో ఆ బాధ తట్టుకోలేక ఆ అమ్మాయి మ్యాసి ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి తమ్ముడికి చాలా కోపం వచ్చింది. వాళ్ళ అక్క చనిపోవడానికి కారణమైన హెన్రీపై రివెంజ్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాడు. హెన్రీ ఇంటికి వెళ్లి హెన్రీని బుల్లెట్ తో కాల్చాడు. బుల్లెట్ హెన్రీకి తగిలేస్తుందని అనుకుని తన సొంత ప్రాణాలు కూడా తీసుకున్నాడు. కానీ బుల్లెట్ వెళ్లి ఒక చెట్టుకి తగిలింది. యాక్చువల్ గా చెట్లు ఇరుక్కుపోయింది. 20 ఏళ్ల తర్వాత అంటే 1903లో పెరట్లో ఉన్న చెట్లు ఎక్కువైపోతున్నాయని హెన్రీ ఏ చెట్టు అయితే అతను రక్షించిందో అదే చెట్టుని నరకడం మొదలుపెట్టాడు. చెట్టు చాలా గట్టిగా ఉండడం వలన గొడ్డలతో కొయ్యడం అవ్వలేదు. చిన్న బాంబులను వాడి చెట్టును పేల్చాడు. ఆ పేలుడితో 20 ఏళ్ల ముందు కాల్చిన బుల్లెట్ ఆ చెట్టు నుండి వచ్చి హెన్రీ తలకు తగిలింది. దాంతో అతను చనిపోయాడు. ఈ స్టోరీ నుంచి ఏం నేర్చుకున్నారో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరింత పొందడానికి